హాయ్ ఎవ్రీవన్. సో యాజ్ ఎ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అందరూ నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏ టెస్టులు చేస్తారండి పేషెంట్కి ట్రామా అయినప్పుడు? ట్రామా అంటే దెబ్బలు తగలడం అనమాట. అది ఏదన్నా కారణం, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కావచ్చు, ఆయన బైక్ మీద నుంచి స్కిడ్ అయ్యి కింద పడిపోవచ్చు. సో ఇలాంటి పేషెంట్స్ ఎప్పుడైతే ఎమర్జెన్సీలోకి వస్తారో, సో ఇలాంటి పేషెంట్స్కి మేము యాజ్ అన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ మేము ఏం చేస్తామంటే, ఇమీడియట్లీ అన్ని వైటల్ సైన్స్ చెక్ చేస్తాం. వైటల్ సైన్స్ అంటే మనకి పల్స్ రేట్, బీపీ, ఆయన బ్రీతింగ్ ఎలా ఉంది, తర్వాత ఆయన ఒంట్లో శాచురేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తామన్నమాట. ఇలా వైటల్ సైన్స్ అన్నీ మనం పేషెంట్కి చెక్ చేసుకొని ఆ వైటల్ సైన్స్ని ఫస్ట్ మనం స్టెబిలైజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి హార్ట్ రేట్ పడిపోతున్నా, బీపీ పడిపోతున్నా ఇమ్మీడియట్గా ఐవీ క్యాన్లో పెట్టుకొని సెలైన్లు ఎక్కించడము, అప్పుడప్పుడు అవసరమైతే బ్లడ్ ఎక్కించడం, ఒకవేళ బ్లడ్ ఎక్కువపోయింది అనుకోండి. ఇలాంటివన్నీ చేసుకొని పేషెంట్ యొక్క వైటల్స్ని ఫస్ట్ స్టెబిలైజ్ చేసుకుంటాం. పేషెంట్ వైటల్స్ స్టెబిలైజ్ చేసుకున్నాక పేషెంట్ యొక్క అటెండర్స్తో కానీ, పేషెంట్ చుట్టుపక్కల ఈ ఇన్సిడెంట్ ట్రామా జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ మనం హిస్టరీ తీసుకోవడం జరుగుతుందండి. అంటే కింద పడ్డాడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ బండి నడుపుతూ, సో అలాంటి సిచ్యువేషన్స్లో కింద పడంగానే వాంతులు ఏమన్నా అయినాయా, లేకపోతే కింద పడిన పేషెంట్ స్పృహ కోల్పోయి మళ్ళీ స్పృహలోకి ఏమన్నా వచ్చాడా, దీన్ని మనం లూసిడ్ ఇంటర్వెల్ అంటాం. ఓకే, ఫిట్స్ లాంటివి ఏమన్నా వచ్చినాయా, ఈఎన్టీ బ్లీడింగ్ అంటే చెవి, ముక్కు, గొంతులో నుంచి ఏమైనా బ్లీడింగ్లు వచ్చినాయా, ఈ హిస్టరీ అంతా తీసుకుంటామండి. ఇలాంటి హిస్టరీ ఏమన్నా ఉంటే ఇమీడియట్లీ పేషెంట్కి మనం సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది, అంటే సిటీ స్కాన్ బ్రెయిన్. సో వీళ్ళల్లో హై ఛాన్సెస్ ఏంటంటే బ్రెయిన్ లోపల బ్లీడింగ్లు ఉండే అవకాశాలు ఉంటాయి. అది మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఎర్లీగా సర్జరీ చేసి పేషెంట్ ప్రాణాలని కాపాడిన వాళ్ళం అవుతాం. సో మీ పేషెంట్ ఎవరన్నా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ, బైక్లో నుంచి కింద పడిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఒకవేళ ఎమర్జెన్సీలో ఉంటే, ట్రామా ప్రోటోకాల్ అవైలబిలిటీలో ఉంటే ఇమీడియట్లీ సిటీ ట్రామా ప్రోటోకాల్ చేయించుకుంటే మనం త్వరగా డయాగ్నోసిస్, అంటే త్వరగా కారణము, త్వరగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డయాగ్నోసిస్, ఎక్కడెక్కడ బ్లీడింగ్ అవుతుందో రావడం జరిగి పేషెంట్ని త్వరగా కాపాడిన వాళ్ళు అవుతాం. To like, comment, share and subscribe for regular health updates NASA Hospitals.